మీ చూపు మీ సమస్య మీద ఉంటే అది కొండలా కనిపిస్తుంది. అదే మీ చూపు మీ లక్ష్యం మీద ఉంటే ఆ కొండ మంచులా కరిగిపోతుంది. ఈ మాట వినటానికి బాగుంది కదా, కానీ నిజానికి మనలో ఎంత మందికి ఇది సాధ్యమవుతుంది? ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీ మెదడులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. రేపేమవుతుందో అన్న భయం, నిన్న జరిగిన అవమానం గురించి బాధ, పక్కవాడు ఏమనుకుంటాడు అన్న ఆందోళన, ఇలా ఒకటే రెండా కొన్ని వందల ఆలోచనలు మన మనసులోకి వచ్చేలా తిరుగుతూ ఉంటాయి. సమస్య చిన్నదే కావచ్చు, కానీ దాని గురించి ఆలోచించి మీ మనసులో దాన్ని ఒక మహాసముద్రంలా మార్చేస్తున్నారు. దీన్నే మనం ఓవర్ థింకింగ్ కూడా అంటాం. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఏదైనా పని మొదలు పెట్టే ముందు అది ఫెయిల్ అయితే ఎలా అని చెప్పేసి వందల సార్లు ఆలోచిస్తారు. ఫలితంగా ఆ పని అస్సలు మొదలవదు. మీ ఆలోచనలే మీకు సంఖ్యలుగా మారుతున్నాయి. మీరు ఒక గదిలో బందీ అయిపోయారు. ఆ గదికి తలుపులు లేవు, కేవలం మీ ఆలోచన గోడలు మాత్రమే ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉన్నా అది మీకు కనిపించదు. అంతేకాకుండా మీ జీవితం మీ చేతుల్లో ఉన్నట్లు కూడా అనిపించదు. అంతా ఏదో శూన్యం, ఏదో తెలియని బరువు. అసలు ఈ అతిగా ఆలోచించే జబ్బు మనకి ఎందుకు వస్తుంది? యోగానంద్ గారు ఒక మాట అంటారు, సముద్రపు అలలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి, కానీ సముద్రం లోతుల్లో నిశ్శబ్దం ఉంటుంది. మన సమస్య ఏంటంటే మనం ఎప్పుడు అలల మీద పడవ ప్రయాణం చేయాలని చూస్తాం, కానీ మన లోపల లోతుల్లో వెళ్ళడం మర్చిపోయాం. సో ఈ ఓవర్ థింకింగ్ రావడానికి ప్రధాన కారణం మన కంట్రోల్లో లేని విషయాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నించటం. రేపటి గురించి మీకు తెలియదు, కానీ దాని గురించి ఈ రోజే ప్లాన్ చేసి అది జరగకపోతే ఏంటి అని భయపడతారు. ఇంకో కారణం ఖాళీగా ఉండటం. శరీరానికి పని లేనప్పుడు మెదడు తనకిష్టం వచ్చినట్లు స్టోరీస్ అల్లుకుంటూ ఉంటుంది. అది మిమ్మల్ని హీరోని చేయదు, బాధితుణ్ణి చేస్తుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేలా చేస్తుంది. సమాజం మన మీద రుద్దిన పోటీ తత్వం కూడా దీనికి ఒక కారణమే. పక్కవారి జీవితాల్లో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల మనలో ఒక తెలియని అభద్రతా భావం మొదలవుతుంది. ఆ అభద్రతా భావం నుంచే అనవసరపు ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు గమనించారా? మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మీ శ్వాస వేగం పెరుగుతుంది, మీ శరీరం అలసిపోతుంది. అంటే మీ మనసు చేసే యుద్ధానికి మీ శరీరం బలైపోతుంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, మీ ప్రాణశక్తిని హరించేసే ఒక నెమ్మదైన విషయం అన్నమాట. మరి దీని నుంచి బయటపడటం ఎలాగా? దీనికి పెద్ద పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు, చిన్న మార్పులు చాలు. మొదటిది, మీ ఫోకస్ మార్చండి. సమస్య గురించి ఆలోచించడం ఆపి సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టండి. ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని కుంగిపోవడం కంటే ఇప్పుడు నేనేం చేయగలను అని మీకు మీరు ప్రశ్నించుకోండి. ధీరేంద్ర బ్రహ్మచారి గారు చెప్పినట్లు క్రమశిక్షణ లేని మనసు ఒక అడవి గుర్రం లాంటిది, దానికి అభ్యాసం కావాలి. మీకు ఎప్పుడైనా విపరీతమైన ఆందోళన ఆలోచనలు ఆగనట్లుగా అనిపిస్తే ఒక్క నిమిషం ఆగి మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో కేవలం దీని మీద దృష్టి పెట్టండి. మీకు ఆ దృష్టి పెట్టే టైం కూడా మీకు మీ ఆలోచనలు ఇవ్వవు. కాకపోతే ఎలాగోలాగా ఆ టైంలో మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టండి. శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు మనసు వర్తమానంలోకి వస్తుంది. గతం చచ్చిపోతుంది, భవిష్యత్తు ఇంకా పుట్టదలేదండి. సో మీరు జీవించాల్సింది ఈ క్షణంలో మాత్రమే. సో రెండవది, మిమ్మల్ని మీరు పనిలో నిమగ్నం చేసుకోండి. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అన్నది పాత సామెత కావచ్చు, కానీ ఇది పచ్చి నిజం. మీరు ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నప్పుడు, చెమటలు చెందిస్తున్నప్పుడు మీ మెదడుకి పిచ్చి ఆలోచనలు చేసే ఖాళీ దొరకదు. సో మీ భయాన్ని మీ శక్తిగా మార్చుకోండి. భయం వేసిన ప్రతిసారి అది మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి కాదు, ఇంకా వేగంగా ముందుకెళ్ళమని హెచ్చరించడానికి అని చెప్పేసి గుర్తించండి. మీ ఆలోచనల్ని ఒక డైరీలో రాయండి. మనసులో ఉన్నప్పుడు అవి పెద్ద భూతాల్లా కనిపిస్తాయి, కానీ కాగితం మీద పెట్టినప్పుడు అవి ఎంత చిన్నవో మీకు అర్థమవుతాయి. జీవితం అంటే కేవలం బ్రతకడం కాదు, ఒక ఉత్సవంలా గడపటం. మీ మైండ్ సెట్ మారితే మీ ప్రపంచం మారుతుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మీరు ఇప్పుడు దేని గురించి అయితే ఏడుస్తున్నారో కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఇంకెందుకు ఎంత ఒత్తిడి? మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఆ తప్పులను మీరు క్షమించుకోండి. మీరు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు ప్రయత్నిస్తూ ఉంటే చాలు. ఆటోమేటిక్ గా పరిపూర్ణంగా మారిపోతారు. ఈ క్షణమే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా ఆలోచనలకి బానిస కాను, నేను నా మనసుకు యజమాని అని చెప్పేసి గట్టిగా అనుకోండి. నిన్నటి భారాన్ని మోస్తూ రేపు వైపు పరిగెత్తలేరు. ఆ బరువును అక్కడి దించేయండి. ప్రశాంతంగా గాలి పీల్చండి. మీ లోపల అపారమైన శక్తి ఉంది, దాన్ని అనవసరపు ఆలోచనలతో వృధా చేయకండి. మీరు సాధించాల్సింది చాలా ఉంది. మీరు చూడాల్సిన అందమైన జీవితం ముందే ఉంది. మీ ప్రయత్నం కొత్తగా మొదలు పెట్టండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.